నెల్లూరు నగరంలోని 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సంతపీట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సతీమణి రమాదేవితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పాలక మండలి చైర్మన్ ముప్పాళ్ల విజేతారెడ్డి, సభ్యులు శివప్రదీప్, జీత్ సింగ్, చైతన్య, విజయ్ కుమార్, లతేష్, శిల్ప, శిరీషతో పాటు ఎక్సఫీషియో సభ్యులను మంత్రి దంపతులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహించే పల్లకీ సేవ, శ్రీరామనవమి సందర్భంగా జరిగే 9 రోజుల బ్రహ్మోత్సవాలు, హనుమత్ జయంతి, చైత్ర శుద్ధ పౌర్ణమి రథోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాలక మండలి సేవాభావంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంపుల్ దాదాపు 125 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన టెంపుల్. ఇది 2017లో నేల మట్టానికంటే 2017 అప్పుడు నేను మంత్రిని నేల మట్టానికంటే 3 అడుగులు కింద ఉంటే దాన్ని 9 అడుగులకి పైకి తీసుకొచ్చి యాక్చువల్గా ఆ రోజు చేయడం జరిగింది 2017లో. ఇది ఎంతో పవిత్రమైన టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ తీసుకుంటే 1891లో ఆలయ నిత్య నైవేద్యాల కోసం రంగారావు గారు భూదానం చేశారు. రంగారావు గారు అదేవిధంగా జింక మహోత్సవం కోసం ఇంటిని దానం చేసిన శ్రీమతి ఉరిమిడి సుబ్బమ్మ గారు వారి ఇంటిని దానం చేశారు. అలా 1891లో ఈ టెంపుల్ వాళ్ళు చేయడం జరిగింది. ఇలాంటి ఈ పవిత్రమైన ఈ యొక్క టెంపుల్లో ఎంతోమంది భక్తులు వస్తుంటారు. చాలా పవిత్రమైనది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారి యొక్క తల్లి గారు చెప్పింది. తల్లి గారు కూడా యాక్చువల్గా రీసెంట్గా వచ్చి చిరంజీవి గారు ఓకే. సో ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది. నేను ఒక్కడే ఈ సభ్యులందరికీ చెప్పేది, ఒక టెంపుల్కి పాలక మండలి అయ్యామంటే అది వ్యాపార పరంగా కాదు, ఒక లాభాంశం కోసం కాదు, ఒక అక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయటం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం, అది మెయిన్గా. ఒక టెంపుల్కి మెంబర్లు అయ్యారంటే నిజంగా అది ఒక పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే అందరికీ ఆ ఛాన్స్ రాదు. టెంపుల్కి ఒక చైర్మన్ కమిటీ మెంబర్లు అయ్యారంటే అది కొద్దిమందికే వచ్చేది. అటువంటి వచ్చిన అవకాశాన్ని నేను సభ్యులందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ టెంపుల్ని ఈ అవకాశం వచ్చింది అంటేనే అది పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షం వల్ల నాకు ఈ పదవి లభించింది. దానికి సహకారం అందించిన నారాయణ గారి ఆశీస్సులతో, ఆయన సహకారాలతో ఈ గుడిని